ఆస్ట్రిచ్ ఎగ్ చూడు ఎంత పెద్దగా ఉందో, మస్తు పెద్ద. 2 డిఫరెంట్ హార్న్ బిల్ అంట, మొత్తం వేరే ఇట్లా చూపిస్తుంది. పాపం విరాజ్కి కనిపించదని. ఇంకా ఫాక్స్ కాదు ఇది. అది అరసిపోతుంది, అది చేస్తుంది. అమ్మా పిన్నా కొండ ముచ్చా నేను పిన్నుంది రాడా, ఈడున్నది ఎవరే, ఇక్కడ ఉన్నది ఎవరే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్, సో ఎవరు చెల్లి ఛానల్. సో మేము ఇవాళ నేను 24 ఇయర్స్ నుంచి జూ చూడలే అనమాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎలా వెళ్తున్నాం ఏంటో ఐ విల్ రికార్డ్ అండ్ చెప్తా కూడా ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్ల నుంచి వెళ్ళొచ్చు అని. సో చూసేద్దాం. బాయ్ బాయ్. సో మేము మ్యాప్స్ యూజ్ చేసి వెళ్తున్నాం అనమాట. విరాజ్, రూట్ తెలుసా నీకు? తెలియదా? నువ్వు ముందు కూర్చున్నా, నువ్వే చెప్పాలి తాతకి. ఓకే, ఏమని చెప్తావు? రైట్, లెఫ్ట్, స్ట్రైట్, ఓకేనా? డన్. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం చెప్పు, తెలుసా నీకు? జూ పార్కా? ఏముంటాయి జూ పార్క్ లో? తాతకు తెలియదు రాజ్. ఓకే, ఏమేమి యానిమల్స్ ఉంటాయి కొన్ని నేమ్స్ చెప్పు. See here, see to the phone. Yeah, tell me. ఏమేమి యానిమల్స్ ఉంటాయి? ఓకే, అండ్ అంతేనా? ఓన్లీ 4 ఉంటాయా? ఇంకా వేరేవి చెప్పు, నీకు ఏమేమి తెలుసు యానిమల్స్ నేమ్స్. మళ్ళీ వచ్చేటప్పుడు చెప్పాలి నాకు, ఓకే? డన్. మేము లాల్ దర్వాజా రోడ్ కదా డాడీ, ఆ రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. విరాజ్ స్లీపీ, స్లీపీ. చూడవా జూ పార్క్? చూడవా? ఓయ్ జూ పార్క్ చూడవా? చలో ఇంటికి వెళ్ళిపోతున్నాం విరాజ్, బాయ్. అనుకోలేదా? ఓకే విరాజ్. దారిలో టెంపుల్ ఉందని చెప్పి లాల్ దర్వాజా టెంపుల్ మొక్కడానికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ వీక్ చాలా మంది రష్ ఉంటారని మేము ముందే దర్శనం చేసుకుంటున్నాం. విరాజ్కి వాటర్ అంటున్నాను, ఎత్తుకోమన్నాడు. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాం అనమాట. అది మాకు బ్యాక్ డోర్ చూపిస్తుంది కదా, అది చూపించింది. సో అక్కడ బైక్ కూడా పట్టే ప్లేస్ కూడా లేదు అసలు. యాక్చువల్గా మేము కార్లో పోయినాం. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఈ అంకుల్ రూట్ చెప్పండి మాకు. విరాజ్ వచ్చేసింది జూ పార్క్. చూడవో ముందర వచ్చిందంట. మేము ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతే అయితే అమ్ముకున్నట్టే. మ్యాప్స్ పెట్టుకొని మాత్రం సూపర్కి వెళ్ళకండి, అడిగి వెళ్ళండి. అసలు ఏదేదో చూపించింది మాకు, బ్యాక్ డోర్ అంతా చూపించింది, సఫారీ అవన్నీ చూపిస్తుంది, కానీ మెయిన్ది చూపించలేదు. సో రూట్ ఫస్ట్ తెలుసుకొని పోతే బెస్ట్, ఎందుకంటే మొత్తం తిరిగి పిచ్చిలేస్తుంది. బస్ స్టాప్, యా బస్ వెళ్ళిపోండి. ఎస్, ఒక స్టాండ్ ఓకే కాబట్టి తర్వాత ఆటో. యా, సో నేను చూపిస్తా. ఇదంతా వే అనమాట, ఇదంతా బ్యాక్ డోర్. ఇది బ్యాక్ నుంచి సో మెయిన్గా కనిపించేస్తుంది అంట మనకి. అక్కడి నుంచి వెళ్ళాం, బ్యాక్ నుంచి వెళ్ళాం మేము. ఇదంతా ఫ్రంట్. గాడ్స్, ఫైనల్లీ జువాలజీ పార్క్ వచ్చేసింది. విరాజ్ జూ పార్క్ వచ్చింది చూడు. చలో వెళ్ళిపోదాం నాడు విరాజ్, వెళ్ళిపోదాం నాడు. ఇక చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంతే అయిపోయింది. రష్ మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. నేను ఏం క్యాప్చర్ చేస్తున్నాయేమో. ఆపాలా? ఎక్కడ ఆపాలి? ట్రాఫిక్ ఉంది.
సో మేము పార్కింగ్ కోసం చూస్తున్నాం. సో మేము రీచ్ అయిపోయినాం. మాకు పార్కింగ్ ఇక్కడ లోపల ఉందని తెలియక ఇక్కడ పెట్టేసినాం బయట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ డాడీ. ఇది టికెట్ ఆఫీస్. చాలా మంది ఉన్నారు, క్రౌడ్. నేను అక్క వెళ్తున్నాం టికెట్ తీసుకోవడానికి. సో మాకు టికెట్స్కి చాలామంది ఉన్నారు. సో స్కాన్ చేసుకొని యాప్ కూడా చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నేను అది లాస్ట్లో స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని. సో దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ అన్నమాట. సో ఫైనల్గా వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఏ ఎంట్రన్సో తెలీదు, అక్కడ రాసింది అనమాట మ్యాప్. సో ఆ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మ్యాప్స్, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్లా వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి ట్రైన్ వే అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చంట. నేను యానిమల్స్ ఉంటాయా అంటే ఆ జంతువులు ఉంటాయి అంటే ఓవర్ యాక్షన్ ఇస్తుంది మాకు. ఓవర్ యాక్షన్ ఫుడ్ ఇక్కడ ఉండదు కదా అక్క, అందుకని తెచ్చుకుంటాం అనమాట. ఇంత అన్యాయం అంటే ఇక్కడ డక్ అని రాసిరు, ఇవన్నీ యానిమల్స్ రాసినారు కానీ ఇక్కడ చూస్తే ఏం లేవు. ఏందక్క నేనేం చెప్పినా ఇగో ఇక్కడ ఏదో బయట కాదు, ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి అనమాట. సో బర్డ్స్ ఇక్కడ బర్డ్స్ అన్నీ వస్తాయి. సో చూడాలి, అవి వచ్చిపోతుంటాయి. సౌండ్స్ వస్తున్నాయి కదా. సో అంత అదే అక్క నీకు వినిపిస్తలే సౌండ్స్? బర్డ్స్ ఇవన్నీ అవే. వాడు ఏదో డక్ ఉందంట. ఇక్కడ లార్జ్ ఈగ్రెట్ అని రాసింది కానీ మాకు మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. ఇది అంటే మేము కొంచెం పెద్దగా అయినాక వచ్చినాం కాబట్టి ఇట్లుందేమో. చూద్దాం ఇంకేమేమి కనిపిస్తాయో. అన్ని బర్డ్సే రాస్తున్నాయి. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అంట. సో మేము వెళ్తున్నాం. మా అక్క ఒక మాట చెప్పింది ఏంటంటే, మా అక్కనన్నా మేము ఫాలో కావాలంట, లేకపోతే నేనన్నా మా అక్కని ఫాలో కావాలంట. సో మా అక్కని మేము ఫాలో అవుతున్నాం. మ్యూజియంలో ఏముంటాయో. అక్క నాకు తెలిసి మ్యూజియంకి కూడా టికెట్ అనుకుంటా. హిస్టరీనా? ఏం చేయాలి అక్క అప్పుడు? హిస్టరీ అంట, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. సో బెస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. సో ఓకే, 63 to 66లో ఇవన్నీ అయినాయి అంట. అంటే ఓకే ఇవన్నీ బిల్డ్ చేసినాను అక్క. ఇద్దరు లవర్స్ అనుకుంటా, అందుకే ఉన్నాయి. అవునా? ఇక్కడ ఒక్కొక్క యానిమల్ గురించి ఏంటా అని రాసింది. ద ఫస్ట్ యాన్సిస్టర్. సమ్వేర్ సంథింగ్ వెంట్ టెరిబిల్లీ రాంగ్ అంట. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రిజర్వ్డ్ వైల్డ్ లైఫ్ స్పెసిమెన్స్ అంట. అవి చిన్నవి. సో ఇవన్నీ ఏంటివి? ఇగో లయన్స్ క్లబ్ అంట. బాగా ఎంత క్యూట్ ఉందో అసలు. అయ్యా ఇవన్నీ చనిపోయినవి. ఇగో వైట్ టైగర్ అండ్ స్పాటెడ్ డీర్. అక్క డీర్ చూసినావానే? అమ్మో చూసినా. ఇగో ఆలివ్ బాబూన్ అంట. ఫీటస్ అంట. ఇగో సాక్రెడ్ బాబూన్. వైల్డ్ యాస్ ఏంటి? వైట్ ఫేస్డ్ మార్మోసెట్ ఫీటస్. ఓకే ఇవన్నీ ఫీటస్వి. ఇంకో ఇది ఆక్టోపస్. ఏది చూడు విరాజ్, నువ్వే కబ్బు. స్నేక్. అమ్మో స్నేక్ చూసినా? టాటాయిస్. ఇంకో ఇది ప్యాంథర్ కబ్ అంట. ప్యాంథర్ కబ్. చూడక నా నేమ్స్. ఇక ఒక్కొక్క యానిమల్ మ్యూజియంస్ ఇట్లా పెట్టినారు. మౌజ్ డీర్ ఫీటస్ అంట. అండ్ ఇది హిమాలయన్ బ్లాక్ బియర్. ఫిష్ ఇది. పాపం అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటక్క. ఇగో ఇది చూడు బల్లి.
బల్లి. సో మా అక్క పుట్టినప్పుడు ఇవన్నీ అయినాయి అనమాట. ప్యారెట్ అండ్ డీర్స్ 1997. నేను ఉన్నప్పుడు ఏదో హాస్పిటల్ సంథింగ్ అండ్ ఇదేదో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ సెంట్రల్ జూ అథారిటీ మీటింగ్. సో ఒక్కొక్క ఇయర్లో ఏమేమైనాయి అని చెప్పి ఇక్కడ బ్రీఫ్గా పెట్టినారు. నెక్స్ట్ జస్ట్ ఇవి ఉత్తి బొమ్మలు కదా. ఇస్ అ కపుల్ టైగర్స్, మీ అండ్ మై బాయ్ ఫ్రెండ్. టైగర్ కబ్. ఇది మా అక్క ఫ్యామిలీ, ఆ పక్కది నా ఫ్యామిలీ. అంతే కదా అక్క? పెద్ద పులి అంటే సంధ్యావేళ పెద్ద పులి. సాయంత్రం పుట్టిన వస్తుంది బయట. ఓ మా అక్క ఒకటి కనిపెట్టింది. ఇది టైగర్ అనే కిల్ అంట. వేటకు ముందు పెద్ద పులి, ఓ పెద్ద పులి. బోనాల్ సాంగ్ వేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ టైగర్ ఎట్ వేవ్ హోల్ అంట. అంటే ఆ వేవ్లా అట్లుంటుంది అది. హ్యావింగ్ ఈటెన్ టు ఇట్స్ ఫుల్ విచ్ మే బీ యాజ్ మచ్ as 20 pounds at a time సంథింగ్. ఇవన్నీ అదిలోపు ఇది పొద్దున్న లేచి డాన్స్ ఇస్తుంది. ఇది నిజంగా చూస్తే వరకు ఉంటుంది. చిరుత పులి. వావ్. ఓకే లెపర్డ్. ఇవి కాదు, ఇప్పుడు నిజంగా చూద్దాం. ఇవి జస్ట్ మ్యూజియం విరాజ్. స్లోత్ బీర్ అంటది. స్లోత్ బీర్. ఎలుగు బంటి. డీర్స్. చుక్కల దుప్పి. చీతల్. చుక్కల దుప్పి. ఇది నల్ల హంస అంట. ఎస్. విరాజ్ ఇప్పుడు లోపల నుంచి వస్తుంది చూడ్డాడి. యా ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి. మోనిక మోహన్ అంటుంది. నువ్వు ఇది నేను అది. ఓకే ఏంటి ఏంటి చూసాము ఆల్రెడీ. కమ్ కమ్. ఇవన్నీ సీట్స్ అంట. జిరాఫీ. ఇవన్నీ ఎట్లున్నా తెలుసా? నిజంగా సీట్సేనా? బ్లాక్ బక్ అంట. నిల్గాయిస్. పాచజీర్. ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఏంది ఇదా? సో ఇవన్నీ ఒక్కొక్క సీట్స్. ఇవన్నీ బోన్స్. టర్టిల్. ఇంకో ఆస్ట్రిచ్ ఎగ్ చూడు ఎంత పెద్దగా ఉందో. మస్తు పెద్దగా ఉంది. ఇది ఈమో ఎగ్. ఇది పీ ఫౌల్ ఎగ్. మొత్తం జూ పార్క్ చూపించేస్తాం మీకు బ్లాగ్లో. మేము టాయ్ ట్రైన్ ఇది ఎక్కాలని చెప్పి టికెట్ తీసుకుంటున్నాం అనమాట. సో మా అక్క వెళ్తుంది టికెట్స్ కోసం. సో చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నందుకు టాయ్ ట్రైన్ తీసుకుంటున్నాం. ఇదైతే బెస్ట్ కదా, అన్నీ చూడొచ్చు అని. సో చూడాలి. మా విరాజ్ గ్యాప్ ఇది కొనేసి కూడా అసలే. వా వచ్చినాయి. ఇక్కడ కూడా ఫుల్ జనాలు. అక్కడ వాటర్ కాంప్లెక్స్ అనేది ఉంది కదా, ఆడికి పోయి చూద్దాం. సంథింగ్ ఏదో ఉంది. ఆ సంథింగ్ ఏదో నిజమేందో చూద్దాం. వాటర్స్ అంట. అసలు ఇవి ఏడుంది ఇంకోటి. అసలు ఇవి కదులుతూనే లేవు. ఇవి కదులుతలే. ఒకటి వచ్చింది చూడు. వావ్ సూపర్. అగో మెల్లగా కదులుతున్నాయి అవి. అగో వావ్. అంత నిదానంగా ఉండాలి అని చెప్పి మెల్లగా ఉన్నాయి. వాటర్స్ అంటే ఇవి. ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి. మరి ప్యారెట్స్ అవో. ఇంకా అన్ని స్మాల్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని పాపం దాన్ని ఇక్కడ వేసేసారు మొత్తం. అక్క అది ప్యారెటే. అది అక్కడుంది. వాడుంది ప్యారెట్. బ్లూ కలర్ ఎల్లో రెడ్ కలర్ ఉంది. ప్యారెట్స్ ఎన్ని ఉన్నాయో అసలు. వావ్. సీతాకోక చిలుకలు. వావ్ సూపర్. ఇక్కడ కూడా ఉన్నాయి రాజు. ఎన్ని ఉన్నాయి కదా, బాగున్నాయి ఇక్కడ అన్నీ. అమ్మ ఎన్ని ఉన్నాయి అసలు. అయితే
బాగున్నాయి కదా, ఒక 50 వరకు ఉండొచ్చేమో, అన్ని దీంట్లో వేసేసారు దాన్ని కదా. మరి ఫుడ్ ఎట్లా దీనికి? ఓకే అక్కడ పెట్టేసినారు, అవన్నీ తింటున్నాయి. సూపర్. ఇది చూడు ఎట్లుందో, ఇది చూడు వంకర. వాటర్ మిలన్ మక్క పుట్ట పెట్టినారు, అవి వినడానికి వస్తామని. నెక్స్ట్ ఇక్కడ అసలు యానిమల్స్ లేవు. ఇక్కడేమో ఇంకా ఇక్కడ పెట్టినాడు చూడు, ఉంగరపు మెడ అడవి కోడి, కానీ ఇక్కడ లేదు. ఏడుందా? ఆహా అక్కడ ఉంది కార్నర్లో. ఓకే దాని 10 to 15 years అంట లైఫ్ స్పాన్. వైట్ డోస్ సూపర్. ఇవి కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? రెడ్ జంగల్ ఫౌల్ అంట. రెడ్ జంగల్ ఫౌల్ కాదు, గలస్ అంట, గలస్. సో ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఇగో గ్రే జంగల్ ఫౌల్ విరాజ్, దిస్ గ్రే జంగల్ ఫౌల్ అంటున్నాయి, సౌండ్ వస్తున్నాయి. ఓ చికెన్ అంట. ఇక్కడ ఏమున్నాయి? ఇగో ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇగో ఇన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. చెప్పు వాట్ విరాజ్? బయట ఉండే లోపల వేసేస్తారు, అందుకే దీన్ని జూ పార్క్ అంటారు. ఇంకో ఇక్కడ చూడు హార్న్ బిల్ అంట, హార్న్ బిల్. వావ్ ఇట్స్ టూ డిఫరెంట్. హార్న్ బిల్ అంట. హార్న్ బిల్ అంట. ఏషియన్ కోకిల. వేర్ ఇస్ కోకిల? ఇంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కదా, చాలా పెద్దగా ఉన్నాయి. ఉందా అక్కడ? ఏముందిరా? అది బర్డా? ఆడుంది చూడు, జంగల్ ఫౌల్, గ్రే జంగల్ ఫౌల్ ఇక్కడ ఉంది. ఒకటే ఉంది. కలీస్ ప్లెజెంట్. దిస్ చూడండి ఐస్ ఎట్లున్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి. ఇగో గోల్డెన్ ఫెసెంట్ అంట విరాజ్. వావ్ ఇదంతా కలర్ఫుల్గా ఉందో అసలు. చూడు సిల్వర్ ఫెసెంట్ అంటే ఇది. పెద్దగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఏముంది? ఏం లేవా? అవో అక్కడ ఉంది చూడు, అవో అక్కడ దాచుకున్నది హియర్. దీని పేరు లేడీ ఎంఫెరస్ ఫెసెంట్. చూడు ఇగో ఆ షౌట్ చేస్తున్నాడు, ఇగో అమ్మో. ఇగో ఎలెక్టస్ ప్యారెట్ అంట ఇది. అవును ఇగో వైట్ కొకాటో అంట అక్కడ. అది సైలెంట్గా ఉంది, ఇది అరుస్తుంది. అదేమో మౌనిక, ఇదేమో అనుష, అంతే కదా. నా అక్కకి ఆకలిస్తుంది. ఓ అమ్మ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది లేదు విరాజ్, రెయిన్బో లారీకిట్ అంట. ఇక్కడ ఉంది, లేదు ఇది. అది పడుకుందంట, మా అక్క చెప్తుంది. సగం ఇగో ఈడ కూడా ఏమో చూడు, ఇగో బ్లాక్ క్యాపిల్ లారీ అంట అక్కడ ఉంది. అసలు ఇన్ని ఇయర్స్ ఏమంటారు, ఇన్ని కాలం చూడలే, ఎన్ని బర్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. లుటీనా కొకేటిల్ సూపర్. ఇవి చూడు చాలా దొరికినాయి అనుకుంటారా విరాజ్? ఎన్నున్నాయి చూడరా ఇవి. గ్రే కాక్టైల్స్ వాటర్ అయ్యో. ఇవి చూడు ఎంత క్యూట్ ఉన్నాయి చూడు విరాజ్. ఇదేంటంటే బజ్జరీ గార్న్. మా అక్క అన్ని కాక్టైల్స్ బర్గర్స్ అంటుంది. సెనగల్ ప్యారెట్స్ ఇవి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? లవ్ బర్డ్స్ అంట అక్క. లవ్ బర్డ్స్
అక్కడ లవ్ చేసుకుంటున్నాయి బర్డ్స్. ఇవి కూడా లవ్ బర్డ్స్. ఎవరేష్ ఎన్ని గణం లవ్ బర్డ్స్ ఉన్నాయి ఏంద్రా? ఎవరేష్ ఫుల్ ఎక్సైట్మెంట్. ఇక్కడ ఉన్నాయి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. చూడు అవి ఎట్లా షౌట్ చేస్తున్నాయి, ఎట్లా షౌట్ చేస్తున్నాడు. ఇగో ఇక్కడ 3 types ఆఫ్ బర్డ్స్. ట్రై చేస్తాను అనుకుంటా. ఇగో మొత్తం గ్లాస్ తినేస్తాను. ఇదేంటి బ్లూ అండ్ గోల్డ్ మెకవ్ అంట. బాగున్నాయి కదా డిఫరెంట్గా. ట్రై చేస్తుంది నిజంగా బయటికి రావడానికి పాపం. అంటే ఇవి అవి ఒకటే ఊపుతున్నాయి చెవులని, చెవులు ఊపుతున్నాయండి. కాదు డీర్స్ ఇట్లా ప్లేన్ ఉంటాయి అక్క. అక్క డీర్స్ ఇట్లా ప్లేన్ ఉంటాయా? దాంట్లో ఏం రకాలు ఉన్నాయి మనకు తెలియదు కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ అన్ని రకాలు ఉంటాయి మనకు తెలుసా. ఇవి డీర్స్ అంట, మీరు కూడా అట్లా అనుకోండి. వావ్, ఇక్కడ జిరాఫ్, జిరాఫ్ ఉంది ఇక్కడ. అదేమో తింటుంది. ఒకటే ఉంది మొత్తం దాంట్లో, ఒకటే ఉంది జిరాఫ్. ఇక్కడ అక్కడ ఒకటి ఉంది, అక్కడ కార్నర్లో ఒకటి ఉంది. బాగుంది కదా. తను నెక్కు చూడక్క. అమ్మో జిరాఫ్ చూడు ఎంత మంచిగా ఉంది. అదేమో వేస్తుంది. సూపర్. అమ్మో కానీ ఎంత భయంకరం అనిపిస్తుంది నాకు. దగ్గరికి పోతే ఏమంటుందో అది. ఇక్కడ కూడా ఒక జిరాఫ్ ఉంది, అది ముస్సుల్లో అయిపోయింది అనుకుంటా. సూపర్. ఇక్కడ అసలు అన్ని డీర్సే ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ సైడ్ ఇంకా అటు సైడ్ ఇవన్నీ డీర్సే ఉన్నాయి. చాలా మ్యాక్సిమం మొత్తం డీర్సే ఉన్నాయి. వైట్ డీర్స్, బ్రౌన్ డీర్స్ చాలా ఉన్నాయి డీర్స్. మా విరాజ్కి దుమ్ము అంటుంది అని బ్యాగ్ కూడా తెచ్చినాం. దుమ్ము అంటుందా నీకు? చెప్పు. సో మేము లంచ్ తెచ్చుకున్నాం అనమాట ఇంట్లో నుంచే. మా అక్క రియాక్షన్ ఇక్కడ దొరికిన సంతరా బాబు. సో ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రిచ్. బాగున్నాయి. ఇంత పెద్ద ప్లేస్ పెట్టినారు కొన్ని బర్డ్స్కి అయితే. ఇగో ఇగో వావ్, నా బ్లాగ్కి మంచిగా సహకరిస్తున్నాయి ఆస్ట్రిచెస్ కూడా. ఎంత పెద్దగా ఉంది చూడు అసలు. దాని మౌత్ చూడు ఎంత పెద్దగా ఉంది. కళ్ళు ఉంటున్నాయి అవి మొత్తం. అసలు అది ఇంత కూడా కదులుతలేదు. మేము ఆస్ట్రిచ్ చూడడానికి వెళ్తున్నాం. ఆస్ట్రిచ్ ఎక్కడుంది? అమ్మో ఆడింది ఇది. ఆస్ట్రిచ్ అక్కడ ఉంది, ఒకటే ఉంది. అక్కడ కూడా ఉన్నాయి చూడు, ఆడ కూడా ఉన్నాయి. అసలు ఇవన్నీ అసలు కదలం కూడా కదలట్లే, ఒకటే దగ్గర ఉంటున్నాయి. అవి ఎన్నో ఎగ్స్ ఇస్తాయి సంథింగ్ ఏవో అన్నట్టుంది. నుంచి క్లియర్గా అనిపిస్తున్నాయి ఆస్ట్రిచ్. ఇవన్నీ ఆస్ట్రిచెసే కదా కదా. చాలా ఉన్నాయి. బాగున్నాయి కదా విరాజ్, పెద్దగా ఉన్నాయి కదా. అవి తింటున్నాయి చూడేమో, తింటున్నాయి అవన్నీ. అవి ఎంతో పెద్ద ఎగ్గు పెడతాయి అన్నమాట. ఇగో సెల్ఫీ విత్ ఆస్ట్రిచ్. ఇవి కేమ్ టు సీ లయన్. అక్కడ ఉంది లయన్, చిన్నగా ఉంది అక్కడ. అది రావద్దని ఇంతవే పెట్టినారు. అక్కడ పక్కన చూడు విరాజ్, అక్కడ పడుకుంది. అమ్మో అది లేస్తే బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది అప్పుడు. అంటే దానికి ఉండి బోర్ కొడుతుంది పాపం. లేచింది లయన్, చూసారా? లయన్ లయన్ మస్తు లేచింది కదా. అది ఇప్పుడు వచ్చి ఎగరాలు ఉంటుంది.
ఇక్కడ ఇంకో లైన్ ఉంది కానీ అది ఇటు సైడ్ రావట్లే, అటే ఉంటుంది. అక్కడొకటి మళ్ళీ ఇంత గ్యాప్ ఇచ్చినారు అక్క, ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టినారు. డెన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత వే ఉంచినారు పడకుండా. ఇక్కడ చీతా ఉంది, చీతా టైగర్. వావ్, ఎంత మంచిగా కూర్చున్నాయి కదా అవి. లయన్ అంతా కోఆపరేట్ చేయలే కానీ చీతా చేస్తుంది. సూపర్, చాలా దగ్గర నుంచి ఉంది. ఇక్కడ కూడా ఇంకో చిరుత ఉంది, అదొకటే వాక్ చేస్తుంది. మేము రైస్ వేస్తుంటే వస్తున్నాయి. ఏదో వచ్చింది, ఏంటిది అది? ఫిషెస్ అమ్మో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రైస్ వేస్తున్నాం మేము, రైస్ వేస్తుంటే ఇవి అవన్నీ వస్తున్నాయి. వావ్, ఎన్ని ఉన్నాయో ఫిష్, ఎన్ని ఉన్నాయి చూసినావా? పట్టుకున్నా నేను గట్టి పట్టుకున్నా, చాలా వస్తున్నాయి. ఆ ఫిషెస్ కాదనుకుంటా, ఏం రావురా పైకి. అక్కడ ఫాక్స్ ఉంది, ఇవన్నీ జాలీలు పెట్టేసరికి ఏం కనిపిస్తలే. ఫాక్స్ ఇది ఒకటే ఉంది, అదొకటే కనిపించిందంటే ఎరుకొని వచ్చారు. పాపం ఎట్లా వండుకుందో. అక్కడ బెంగాల్ టైగర్ ఉంది, కనిపించిందా? ఇట్ ఈస్ గొండ అక్కడ పడుకుంది, అక్కడ వండుకుంది పాపం. ఒకటే ఉంది, ఒకటే ఉంది, అది పడుకుంది. మొత్తం వేరే ఇట్లా చూపిస్తుంది పాపం. విరాజ్కి కనిపించదని. ఇంకా ఫాక్స్ కాదు ఇది, ఓకే అది వుల్ఫ్ అయితే మనం ముందు చూసింది. ఫాక్స్, దట్ ఫాక్స్ విరాజ్. ఇక్కడ ఉంది దాని గురించి, ఇక్కడ చూద్దాం. ఫాక్స్ కాదు, వుల్ఫే ఇది కూడా, ఇండియన్ వుల్ఫ్. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. గుంట నక్కలు ఉంటాయి, గుంట నక్క. యా, గొడవ పడుతున్నాయి ఇప్పుడు దాకా, గొడవ పడ్డాయి తెలుసా. ఏమో తింటున్నాయి కదా. వైట్ కలర్ ఉంది, ఒకటి బ్రౌన్ ఉంది. ఏంటిది విరాజ్ మరి? ఇంకమ్మా ఇక్కడ వైట్ పికాక్స్ ఉన్నాయి, వైట్ ఆర్ ఆల్బినో పీ ఫౌల్ అంట. అక్కడ ఉంది. వావ్, సూపర్. అంటే నెట్ ఉండడం వల్ల బాగున్నాయి కదా విరాజ్. ఫెదర్స్ ఓపెన్ చేసినాయి అవి. అక్కడ బ్లూ కలర్ది కూడా ఉంది అక్క, అక్కడ. అది ఎంత మంచిగా చేసింది ఇప్పుడు అసలు. అది అరుస్తుంది. విరాజ్ అంటుంది. సౌండ్ చేసింది కదా విరాజ్ ఇప్పటి దాకా. ఇప్పేసిందా? ఫెదర్స్ ఓపెన్ చేసింది. ఇండియన్ పీ ఫౌల్. ఇక్కడ ఇండియన్ పీ ఫౌల్, ఇక్కడ ఇవి ఉన్నాయి. పీ ఫౌల్, నెమ్మలి. ఇండియన్ పీ ఫౌల్ ఇది కూడా ఓపెన్. ఇది ఎంత పెద్దగా ఉంది చూడు, అసలు ఘోరం పెద్దగా ఉంది అయితే. అసలు ఇది ఫెదర్స్ ఓపెన్ చేయాలంటే ఇక మస్తు కష్టం, చాలా పెద్దగా ఉంది కదా. ఇది యాక్చువల్ వెళ్ళిపోతుంది అది. చేస్తుంది 1 2 3 స్టార్ట్. యూఆర్ వెయిటింగ్. చాలా పెద్దగా ఉంది అసలు, కింద కూడా ఎంతుందా మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఎలిఫెంట్స్. ఇంకో 1 2 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఏమనే కాబట్టి మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు.
అది ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ కదా, అది ఇంకొన్ని రోజులు అయితే ఇచ్చేస్తుందేమో బర్త్. మరి అవును, అది ప్రెగ్నెంట్దే. అదిగో చూడు, వెనుక చూడు ఎట్లుందో. చెప్పు చెప్పు. అనిపిస్తున్నాయి కదా విరాజ్. ఇంకో ఎలా తింటున్నా చూసినావా? చూసినావా? నేను చూస్తుందా? ఇక్కడ ఈము ఉంది, ఈఎంయు చాలా ఉన్నాయి. ముందు అక్కడ ఉండే అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. అవి డిగ్ చేస్తుందా? మట్టినే ఏమో తింటుందో. ఇక్కడ టైగర్ ఉంది, అది వండుకుంది. ఎస్ మిస్. చూసినావా టైగర్? ఇప్పుడు అది జంప్ చేస్తుంది విరాజ్. ఒకటే టైగర్ ఉంది. మేము బటర్ఫ్లై పార్క్ పోదాం అనుకుంటున్నాం. చాలా లోపలికి పోవాలని మా అక్క. విరాజ్ పోదామా? ఇంకొకటి ఇప్పేలా వద్దా? నీకు సర్ప్రైజ్ వద్దా? వద్దా? లంచం ఇస్ గోయింగ్ ఆన్. బటర్ఫ్లైస్ ఆల్రెడీ చూసినాం కదా విరాజ్ ఇంట్లో. ఓకే, అవే ఉంటాయి, అవే లోపల వేసారు, బంధించారు. ఓకే, విల్ గో. లంగూర్ అంట, అంటే మంకీ. వచ్చింది 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 మంకీ. అమ్మా చూడు 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 ఎట్లా రన్ చేస్తున్నాయి చూడాలి. అదేంది వెనకాల అట్లుంది? అమ్మ డ్రైజా బాబునంట. చూస్తున్నా సేమ్ మంకీ లానే ఉంది కదా, కానీ మంకీ కాదు. అగో అది ఎట్లా వచ్చింది, మనుషుల్ని చూడగానే వచ్చింది. ఎక్కడ ఎక్కడ? బోర్డు మీదనా? అంగూరు అది హమా డ్రైస్ ఏదో ఉంది. అటు ఎటు పోయింది, ఎటు పోయింది? ఆ డోర్ దగ్గర అమ్మా. పిన్న కొండ ముచ్చా నేను. ఈడున్నది ఎవరే? ఇక్కడ ఉన్నది ఎవరే? నేనెవరు? నేను కొండ, నేను పిన్ అయితే నీ తలకాయ. అది మిస్ అయ్యింది, అది రావట్లేదు. కొండ ముచ్చో ఇట్స్ గాన్. ఇక్కడ ఉంది అది. ఎస్, హియర్ ఇట్ ఈస్. సూపర్. వావ్, మన మంకీస్ ఉన్నాయి. ఒకటే ఉంది పాపం. వచ్చింది వచ్చింది వచ్చింది. అది మంకీ కాదురా, ఇంకేందో సంథింగ్. చూసినా విరాజ్ కూ అంటే వచ్చింది. చూసినా అవో దిగుతుంది. వస్తుందిరా విరాజ్. అమ్మో అగో వచ్చింది విరాజ్. ఇప్పుడు నీకు షేక్ అండ్ నీకు వస్తుందిరా. అయ్యో వెళ్ళిపోయింది. చిన్న మంకీ పైన ఉంది చూడు అక్కడ, చాలా చిన్నగా ఉంది. మంకీ మంకీ కాదు, స్క్వేరల్ కదా. వర్షం పడుతుందని మేము ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మమ్మీ డాడీ finally zoo over and we are going to home. Finally our weekend Sunday zoo completed. Bye చెప్పేస్తుంది కలిసిపోయి. సబ్స్క్రైబ్ కూడా చెప్పట్లేదు. సో ఏదో తేడాగా ఉందంటే ఏంది వీళ్ళు? నువ్వు అక్క పెట్టుకోమంటానే అంత కాదు. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
లవ్ యూ గైస్, బాయ్. సో టికెట్స్ మనము ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫోన్లో యాప్ హైదరాబాద్ జూ పార్క్ అని ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఎంట్రీ టికెట్స్ స్పెసిఫిక్ డేట్ సెలెక్ట్ చేసుకొని అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్స్ ఎంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సఫారీకి, ఇంకా బ్యాటరీ, రోడ్, ట్రైన్, అక్వేరియంకి, సో అన్నిటికీ ముందే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ స్కానర్ కోడ్ వచ్చాక వాళ్ళకి అక్కడ ఎంట్రీ టికెట్ దగ్గర చూపిస్తే అయిపోతుంది. మనం అక్కడ లైన్లో నుంచొని అంతా. సో ఈ యాప్తోనే మనం ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట.